గల ప్రధానమైనటువంటి కారణం హైదరాబాద్ నడిబొడ్డున చాలా కాలంగా చాలా రాజకీయ పార్టీలుగా డిమాండ్ చేసుకొని బహుజన సంఘాలుగా బీసీ వర్గాలుగా కుల సంఘాలుగా మన సామాజిక న్యాయానికి స్ఫూర్తి ప్రదానమైనటువంటి జ్యోతిబా ఫులే గారి సావిత్రిబాయి ఫులే గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టుకోవాలనే డిమాండ్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచార మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, బీసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మరి నెక్లెస్ రోడ్ లో సావిత్రిబాయి ఫులే, జ్యోతిబా ఫులే గారి విగ్రహాలను సమయంలోనే ఏర్పాటు చేసుకుని వాస్తవంగా ఏప్రిల్ 11 నాడు చేయాలనుకున్నప్పటికీ కూడా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల దృష్ట్యా తదుపరి చేద్దామనుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మరి తేదీ 14వ తారీఖు నాడు ఉదయం క్యాబినెట్ నుండి సాయంత్రం 4 గంటలకు ఆ విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆ విగ్రహావిష్కరణ అనంతరం హెచ్ఎండిఏ గ్రౌండ్ లో మీటింగ్ కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఐక్యతను చూపెట్టుకోవడంతో పాటుగా బలహీన వర్గాలకు ఇంకా ప్రభుత్వాలు సానుకూలంగా ఇంకా భవిష్యత్తులో వివిధ అంశాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎందుకంటే ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వ సూచనల మేరకు కులగణన చేపట్టడం కానీ దాని తదుపరి కులపరంగా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి మరి ముందుకు పోయే సందర్భంలో మనం మన ఆలోచనలను ఇంకా అమలు చేసుకునేందుకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా అందరూ దయచేసి చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా కూడా, ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమం వీలైనంత అందరికీ అక్కడ ఉండబడేటువంటి విధంగా స్థానిక శాసనసభ్యులు నాగేంద్ర గారు, అదేవిధంగా హైదరాబాద్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, పెద్దలు ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది హైదరాబాద్ పెద్దలందరూ కూడా కలిసి సమన్వయం చేస్తారు. దయచేసి ఈ సమావేశం నాది, మనది, మాది అనుకునే విధంగా అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతాను. ఎందుకంటే జ్యోతిబా ఫులే అంటే ఏ ఒక్కరికో కాదు, ఇది ఒక సామాజిక స్పృహకు, సామాజిక నినాదానికి ఆయన ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్. అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి విద్య విషయంలో సావిత్రిబాయి ఫులే గారు కూడా అంతే. కాబట్టి ఈ రెండు అంశాలకు వచ్చినప్పుడు హెడ్ క్వార్టర్ లో నగర నడిపొట్టులో జరుగుతున్నటువంటి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి, అదేవిధంగా బహుజన బిడ్డ ఆనాడు కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నటువంటి సర్వాయి పాపన్న గారికి సంబంధించి కూడా మరి ఆగస్టు 18 నాడు జయంతి రోజు సాయంత్రం 5 గంటలకు దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు మీ అందరి సమక్షంలో దాన్ని కూడా ఆవిష్కరణ చేస్తారు. మొన్న ఆ విషయాన్ని కూడా అందరి మీటింగ్ లో నిర్ణయం చేసినాం. కాబట్టి ఈ రెండు ప్రముఖ విగ్రహాలకు సంబంధించినటువంటి ఆవిష్కరణ లోపల మనందరి ఇంటి కార్యక్రమంగా తీసుకొని విజయవంతమైన ఈ విషయం లోపల ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున జరుగుతాయి. కొంత మనకు సంబంధించిన వాళ్ళు భావోద్వేగాల వ్యాప్తి ద్వారా, అంటే అందరి ఇటువంటి ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళంతా సమీకరణ, ఎవరికి వారే సమీకరణ అక్కడ వచ్చి మన యొక్క సంఖ్యను, మన ఐక్యతను చూపెట్టేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం జరగాలని మీ అందరినీ ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా మరి అందరినీ మీ అందరూ కూడా ప్రత్యేకించి ఈ సందర్భంలో నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను.